చాలు. మాకు కావాల్సింది మా భూమి, మా సంసారం, మా ఊరు, మేముంటే చాలు. సుశీల, మా భర్త లేడు, దేశం పోయిన రాజ్యం, ముగ్గురు ఆడపిల్లలు ఉండరు, ఒక కొడుకుంటారు. మాకు ఎకరా భూమి, మాకు ఇంత తిండి లేక మా మోగలు దేశం పారిపోయినరు. మా ఆడోళ్ళు ఇంతనో అంతనో ఎకరానో అర్ధ ఎకరానో చేసుకొని బతుకుతున్నాము. మాకు ఈ ఫార్మా వద్దు, మాకు ఏ వద్దు, మాకు ఏ కంపెనీ వద్దు, ఏది వద్దు. పిల్లలు జల్లలు ఇవో చిన్న చిన్న వయసులో మోగడు చచ్చిన వాళ్ళు ఉండరు, బయట మోగడు పోయిన వాళ్ళు ఉండరు. ఎట్లన్నా బతుకుతున్నాము, ఎట్లన్నా మా బతుకు మేము ఎలా కొట్టి కొంట్ర మీదనే మా బతుకు ఎలా కొడుతున్నాం. బర్రెలో మేకలో ఏతో ఏలుకోండి మేము భూముల గురించి సమస్య కదా. మా భూములు తాత ముత్తాత గారి నుంచి చేరన ఆటలు జమ చేసి సమస్య భూములు, ఆ భూములు చాలా పరిస్థితి భూముల కొలను తాత తర్వాత అది మా భూములు కంపెనీకి పోవద్దు, మేము ఇయ్యము. మీ పేరేం పేరు? ప్రాణాలు పోయినా అని భూములు ఇయ్యం, ఇంకా భూమి కూడా ఇయ్యం. నా పేరు రూప్సి అర్పితాండ ఈ ఊరికి లేపుదామని అట్లా చెప్తుండారంట. పెద్దగా చేసినప్పుడు ఇక కాంగ్రెస్ చేయనట్లా ఇన్ని దినాలేమో ఏం కాకపాయ్. ఇప్పుడేమో కాంగ్రెస్ పెద్దగా కదా, అయ్యప్ప ఎవరో మమ్మీ నుంచి వచ్చి ఇక దోస భూమిలకు ఈయనే దొరికిందా, ఈ ఊరే దొరికిందా వాళ్ళకు. ఎందుకంటే ఇంత మీ చేస్తున్నారు నవాజ్ రెడ్డి పెద్దగా చేస్తే నవాజ్ రెడ్డి చేస్తుంటారా? ఎవరికేట ఇట్లా పేదోళ్ళకు దోసరు భూమి ఉండదు, మాకే మెక్క ఉండదా? ఆ భూములకు చూసి ఏమో ఆ తండా లేపాలి, ఈ తండా లేపాలి, ఎవరికి ఇట్లా చేస్తుంటారు. ఎక్కడ పోయి బతాము, ఏం చేస్తాం? అలాంటి అప్పుడు ఇలాంటి ఫార్మా కంపెనీస్ కానీ అలాంటివి ఏం మనకు అవసరం లేదు. తర్వాత ఏంటంటే ఫార్మా కంపెనీ వస్తుంది అని చెప్పేసి మాకు ఆయన గెలిచిన తర్వాత సంక్రాంతి తర్వాత అన్ని డోన్స్ తిరిగినప్పుడు కూడా మేము ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, తిరుపతి రెడ్డి ఆయన ఏమన్నాడంటే, మీకు ఎలాంటి డెవలప్మెంట్ మేము చేయము, మీకు ఎలాంటి భూములు మీ భూములు అవసరం లేదు, మాకు ఒక జాబ్ ఇస్తాం, అది మాకు జాబులు అవసరం లేదు, మేము ఇట్లాగే బతుకుతాము, మాకు ఎలాంటి పథకాలు ఇవ్వకున్నా సరే, రేవంత్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు ఇవ్వకున్నా మాకు అవసరం లేదు ఆయన పథకాలు. మాకు కావాల్సింది మా భూమి, మా సంసారం, మా ఊరు, మేముంటే చాలు. మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు ఇవ్వకున్నా కానీ మాకు ఎలాంటి పథకాల గురించి అవసరం లేదు. ఇన్ని రోజులేమి వెనకటి నుంచి ఏమి పథకాలు తీసుకుంటూ వస్తేనే బతికిన వాళ్ళం కాము, మనం రెక్కల కష్టం చేసుకొని బతుకుతున్నాం. ఆ బ్యాంక్ నుంచి మాకు సహకారం లేకున్నా సరిపోతుంది, మేము ఇట్లాగే బతుకుతాం. వాళ్ళ రుణం ఇవ్వాలి, మేము బతకాలనేది ఏం లేదు. అంతే.